ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. జుట్టు రాలటం, హెయిర్ ఫాల్. జుట్టు రాలటం అనే సమస్యని వైద్య పరిభాషలో ఎలోపీషియా అంటారు. ఈ ఎలోపీషియా వ్యాధి ఎంతో మందిని బాధిస్తూ ఉంటుంది. అయితే ఆయుర్వేద చికిత్సా విధానంతో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని పొందొచ్చు. ఉదాహరణకు నా దగ్గరికి వచ్చినటువంటి కొంతమంది పేషెంట్లు చాలా నిరాశ నిస్పృహలతో రావటం జరిగింది. చికిత్స తర్వాత ఈ ఫలితాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ స్థితిని రెండుగా విభజించవచ్చు. ఒకటి, వెంట్రుక కుదురు మామూలుగానే ఉండి వెంట్రుక పెరిగే విధానంలో అసాధారణత చోటు చేసుకోవటం. ఇది మొదటి రకం. ఇక రెండో రకం ఏమిటి? వెంట్రుక కుదురు దెబ్బతింటాం. ఇది రెండవ రకం. ఈ రెండు రకాల గురించి మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అయితే ఈ సందర్భంగా ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఈ జుట్టు రాలటం అనే సమస్యకు సంబంధించి ఆయుర్వేద దృక్పథం ఏమిటి, దీన్ని తెలుసుకుందాం. ఎలోపీషియా వ్యాధి లక్షణాలు ఆయుర్వేదంలో వివరించిన ఇంద్రలుప్తం అనే వ్యాధి లక్షణాలతో సరిగ్గా సరిపోతాయి. చాలా మంది జుట్టు రాలుతున్నప్పుడు మార్కెట్లో దొరికేటటువంటి రకరకాల తలనూనెలను ప్రయత్నం చేస్తూ ఉంటారు, నిరాశపడుతూ ఉంటారు. అయితే చాలా రకాల కారణాలతో ఈ జుట్టు రాలుతుంది. కాబట్టి ఈ స్థితికి దారితీసే పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకోవాలి. వీటిని శాస్త్రీయంగా విశ్లేషించాలి. అలాగే వైద్యపరంగా తగిన టెస్టులు చేయించాలి. ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. ఎలోపీషియా శరీరంలో ఎక్కడైనా కనిపించే అవకాశం ఉంది. అయితే తల మీద వచ్చిందనుకోండి, అప్పుడు బాధితులు బాగా టెన్షన్ పడతారు, తీవ్రమైనటువంటి ఆందోళనకి గురవుతారు. జుట్టు ఒట్టం అనేది చిన్నగా ఏదో రూపాయి బిళ్ళ పరిమాణంలో ఉంటే జుట్టును దువ్వి కప్పిపోవచ్చులే అనుకుంటారు. అయితే చాలా సందర్భాలలో సమస్య ఇంతటితో ఆగదు. ఆకుండా తలలో 2-3 చోట్ల కనిపిస్తుంది. లేకపోతే ఈ తలలో వెంట్రుకల సంఖ్య బాగా తగ్గిపోతుంది. అంటే జుట్టు అంతా పలచబడిపోతుంది. ఇలా జరిగినప్పుడు ఇక ఆ బాధితులు విపరీతంగా అలజడికి లోనవుతారు, చాలా టెన్షన్ పడిపోతారు. కొంతమంది పేషెంట్ని చూస్తూ ఉంటాను, చదువులు ఆపేసేసి ఇళ్ళకు వచ్చేస్తారు. అంటే వాళ్ళకి ఏం చేయాలో తోచదు, అంత టెన్షన్ పడిపోతారు. అంటే తల మీద ఒక కిరీటం అనేది కోల్పోతున్నట్టుగా ఫీల్ అవుతారు. ఆత్మస్థైర్యాన్ని మొత్తాన్ని కోల్పోతారు. వేడుకలకి కానీ ఫంక్షన్లకు కానీ ఇలాంటి వాటికి వేటికి వెళ్ళరు. సమాజం నుంచి తమను తామే వేరుపరుచుకుంటారు. తమ తలంతా కూడా ఏదో బోడిగుండ్లాగా అయిపోయినట్టుగా ఊహించేసుకుంటూ ఉంటారు, హడలిపోతూ ఉంటారు.
అయితే కారణాలను గుర్తుపట్టాలి, తగిన సత్వర చర్యలు తీసుకోవాలి, అలాగే సరైనటువంటి ఆయుర్వేద వైద్యాన్ని తీసుకోవాలి. అప్పుడు ఈ నిరాశ నిస్పృహలకి తావుండదు. అయితే ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు కొంచెం ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా శరీర క్రియ తెలుసుకోవాలి. ఒక స్థాయిలో ఈ వెంట్రుకలు రావటం అనేది అందరిలో సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. అయితే కొంతమందిలో మాత్రం అసాధారణ స్థాయిలో ఈ కేశాలు ఊడిపోతూ ఉంటాయి. ఏది సాధారణం, ఏది అసాధారణం అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా పెరుగుదల. ఈ పెరుగుదల విషయానికి వస్తే ప్రతి వెంట్రుకి కూడా 3 దశలుంటాయి. ఎనాజన్, కీటోజన్, టీలోజన్, ఈ 3 దశలు. వీటిని అర్థం చేసుకోవాలంటే మనకి ట్రాఫిక్ లైట్లు ఉంటాయి చూసారా, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు రంగు లైట్లు ఉంటాయి, ట్రాఫిక్ లైట్లు. వీటితో పోల్చవచ్చు. మొదటి దశలో వెంట్రుక పొడవు పెరుగుతుంది. రెండో దశ సంధికాలం, ఆరెంజ్ లైట్. మూడో దశ పెరుగుదల నిలిచిపోతుంది, రెడ్ లైట్. ఈ దశల గురించి కొంత వివరంగా తెలుసుకుందాం. మొదటి దశ కేశాల పెరుగుదల విషయంలో మొదటి దశ ఎనాజన్ అనే దశ. దీంట్లో వెంట్రుక పొడవు అనేది పెరుగుతుంది. వెంట్రుక మూలంలో కణాలు ఉంటాయి కదా, ఇవి వేగంగా డెవలప్ అవుతూ ఉంటాయి, వృద్ధి చెందుతూ ఈ వెంట్రుక కాండ భాగాన్ని ఇలాగా ముందుకు నెడుతూ ఉంటాయి. దీంతో 28 రోజులకి 1 సెంటీమీటర్ వంతున ఈ వెంట్రుక పొడవు అనేది పెరుగుతూ ఉంటుంది. 28 డేస్కి 1 సెంటీమీటర్ చొప్పున పెరుగుతుంది. సాధారణంగా ఈ దశ 2 నుంచి 6 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. 2 to 6 years కంటిన్యూ అవుతుంది. అయితే జన్యుపరమైనటువంటి కారణాలు ఏమన్నా ఉంటే ఇలాంటి అంశాలతో ఈ దశ కొనసాగే కాలంలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఇక రెండవ దశ కేశాల పెరుగుదల విషయంలో రెండోది కెటోజన్ దశ. దీన్నే ఇన్వల్యూషన్ దశ అని కూడా అంటారు. 2-3 వారాలు మాత్రమే కొనసాగేటటువంటి ఒక సంధికాలం ఇది. అంటే 2 దశల మధ్య ఉండే సంధికాలం. ఈ దశ చివరి కాలంలో వెంట్రుక కుదురుకి రక్త సరఫరా అనేది నిలిచిపోతుంది. ఇక మూడో దశ కేశాల పెరుగుదల విషయంలో ఈ మూడోది ఏమిటి అంటే టీలోజన్ దశ. ఈ దశలో వెంట్రుక విశ్రాంతి స్థితిలోకి ఎంటర్ అవుతుంది. ఇది 100 రోజుల పాటు కొనసాగుతుంది. ఏ సమయంలో చూసినా కానీ 10 నుంచి 15% వెంట్రుకలు ఈ దశలో ఉంటూ ఉంటాయి. టీలోజన్ దశలోని వెంట్రుకలు రోజుకి 25 నుంచి 50 చొప్పున రాలుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ దశలో అలా రాలటం అనేది సహజం కాబట్టి ఇది సాధారణం అని మీరు గుర్తుంచుకోవాలి. మరి కేశాలు రావటానికి జీవక్రియాపరమైన కారణం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఎనాజన్ దశ అంటే వెంట్రుక పెరిగే దశ, నిడివి తగ్గిందనుకోండి. లేదా టీలోజన్ దశ అంటే విశ్రాంత స్థితి ఉంటుందే, దీని నిడివి పెరిగిందనుకోండి. అప్పుడు వెంట్రుకలు ఎక్కువ సంఖ్యలో రాలుతాయి. కాబట్టి ఈ స్థితికి దారి తీసేటువంటి అన్ని కారణాలని జుట్టును రాలేలా చేస్తాయి. వీటి మనం తెలుసుకోబోతున్నాం. సరే, మరి ఈ జుట్టు రావడం అనేది సాధారణం అంటున్నాం. ఏది సాధారణం, ఏది అసాధారణం ఎలా తెలుసుకోవాలి అంటే కొన్ని పరీక్షలు ఈ సమస్య స్థాయిని తెలిపేలా చేస్తాయి. కాబట్టి ఈ పరీక్షల్ని, ఈ సమస్య స్థాయిని తెలుసుకునేటువంటి స్థానిక పరీక్షల్ని, వీటిని తెలుసుకుందాం. జుట్టు రాలుతున్నప్పుడు కారణాన్ని కనిపెట్టడానికి స్థానిక పరీక్షలు అనేవి చేయాలి, అంటే లోకల్ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. మొదటిది తల మీద చర్మాన్ని పరీక్షించడం. అంటే ఏమిటి, ఎరుపుదనం ఉందా,
పులుసులు ఏమన్నా రాలుతున్నాయా, పొక్కులు ఏమన్నా ఉన్నాయా, బొడుపులు లాంటివి ఉన్నాయా, ఇన్ఫ్లమేషన్ ఉందా, ఇలాంటివి ఉన్నాయేమో చూడాలి. అంటే చర్మానికి సంబంధించినటువంటి లేకపోతే వెంట్రుక కుదురుకి సంబంధించినటువంటి సమస్య ఏదన్నా ఉందా అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక పరీక్షలో రెండో అంశం ఇదేమిటి అంటే వెంట్రుకల సంఖ్యని అలాగే విస్తరణని ఈ రెండింటిని గమనించడం. సంఖ్య అలాగే స్ప్రెడ్, నెంబరు స్ప్రెడ్ రెండు చూడాలి. దీంతో ఈ జుట్టు నైజం తెలుస్తుంది. తెలియటమే కాదు, జన్యుపరమైనటువంటి కారణాలకు సంబంధించినటువంటి కీలకమైన సమాచారం కూడా లభిస్తుంది. ఇక మూడోది వెంట్రుక పొడవు, అలాగే చుట్టు కొలత, అలాగే వెంట్రుక గట్టితనం, వీటిని బేరీజ్ వేయటం, ఇది మూడోది. దీనికి అవసరమైతే క్యాలిపర్స్ అని ఉంటుంది, దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. సరే, ఇదంతా వైద్యపరమైనటువంటి పరీక్షలు. మరి మీ అంతటి మీరుగా చేయాల్సినటువంటి పరీక్ష ఏమిటి అంటే సీఏ పరీక్ష ఏమిటి, దీన్ని కూడా తెలుసుకుందాం. జుట్టు ఆందోళనకరమైనటువంటి స్థాయిలో రాలుతూ ఉంటే, లేకపోతే రాలటం లేదా రాలుతుందా అనేది నిర్ణయం చేయడానికి ఒక తేలికపాటి పరీక్ష పద్ధతి ఇది. దాదాపుగా ఒక 60 వెంట్రుకల్ని మీ బొట్టన వేలు ఉంటుంది కదా, ఈ బొట్టన వేలుతో, అలాగే ఈ చూపుడు వేలు ఉంటుంది కదా, ఈ చూపుడు వేలుతో, ఈ రెండింటితో పట్టుకోండి. అంటే ఈ మధ్య వేలు, బొట్టన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ మూడితో ఒడిసి పట్టుకోండి. పట్టుకొని స్థిరంగా ఇలా సున్నితంగా లాగండి. దాదాపు 60 వెంట్రుకలు. వెంట్రుకలు ఒకవేళ 6 కంటే తక్కువ సంఖ్యలో ఊడాయనుకోండి, అప్పుడు సాధారణ స్థితిగా అర్థం చేసుకోండి. ఒకవేళ 6 అంటే 6 హెయిర్ స్టాండ్స్ కంటే ఎక్కువ సంఖ్యలో ఊడాయనుకోండి, అప్పుడు అక్కడ ఏదో సమస్య ఉందని అర్థం. తీవ్ర స్థాయిలో ఈ సమస్య ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ పరీక్ష నిర్వహించడానికి 24 గంటల ముందు షాంపూ చేసుకోకుండా ఉండటం చాలా అవసరం. సరే, ఇక సార్వదాయిక పరీక్షలు కూడా ఉంటాయి, వీటిని కూడా తెలుసుకోవాలి. స్థానిక పరీక్షలతో సమస్య ఏమిటి అన్నది తేలలేదనుకోండి, అప్పుడు కొన్ని రకాల ల్యాబొరేటరీ టెస్టులు అవసరం అవుతాయి. అలాగే ఇంకా అవసరమైన సందర్భాల్లో పంచ్ బయాప్సీ ఇలాంటివి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. జుట్టు రాలుతున్నప్పుడు సరైనటువంటి వ్యాధి నిర్ణయానికి కొంత సమాచారం అనేది అవసరం అవుతుంది. ఉదాహరణకి ఎంత కాలం నుంచి మీ జుట్టు రాలుతుంది, అలాగే ఏ పద్ధతిలో రాలుతోంది, అలాగే మూలం నుంచి ఊడొచ్చేస్తుందా లేకపోతే మధ్యలో తెగిపోతుందా, ఇక ఈ జుట్టు రాలడం అనేది వలయాకారంలో ఊడుతుందా లేకపోతే ఓవరాల్గా పలచబడుతుందా, ఇలాంటివి తెలుసుకుంటాం. అలాగే మీ ఆహారపు అలవాట్లు ఏమిటి, అంటే ఎక్కువ మసాలాలు ఇలాంటివి వాడుతూ ఉంటారా, లేకపోతే మీకు ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటికి ఏమైనా మందులు వాడుతున్నారా, అలాగే కుటుంబంలో వేరే వాళ్ళకి ఇలాగా జుట్టు రాలడం అనే సమస్య ఉందా, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. జుట్టు రాలడానికి దారితీసేటువంటి కారణాన్ని ఒక పద్ధతి ప్రకారం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ముందేమిటి చెప్పుకున్నాం కదా, స్థానికంగా తల మీద చర్మాన్ని పరీక్ష చేయాల్సి ఉంటుంది. జుట్టు ఊడిన చోట చర్మం గట్టిపడి ఒకవేళ ఘాటు మాదిరిగా తయారైందనుకోండి, దాన్ని గమనించాలి. ఒకవేళ చర్మం గట్టిపడి ఘాటు తయారైందనుకోండి, అప్పుడేమిటి దాన్ని ఫర్దర్గా అంటే తదుపరి అంశంగా పంచ్ బయాప్సీ పరీక్ష అవసరం అవుతుంది. ఆ బయాప్సీలో ఏదీ లేదు అని తేలిందా లేకపోతే ఏదైనా ఉంది అనే తేలిందనే చూస్తాం. బయాప్సీలో ఏదీ తేలిలేదనుకోండి, అప్పుడు దెబ్బలు కానీ, గాయాలు కానీ, అగ్నిదగ్ధ వ్రణాలు కానీ, లేకపోతే యాసిడ్ పడి చర్మం దెబ్బతింటం కానీ, లేకపోతే రేడియేషన్కి గురి కావటం కానీ, ఇలాంటి కారణాలని విశ్లేషించాల్సి ఉంటుంది. ఇవి ఉన్నాయా అనే చూడాలి. అలాగే వంశపారపర్యత ఇలాంటిది కూడా ఉందేమో చూడాల్సి ఉంటుంది. బయాప్సీలో ఏది లేదని తేలితే, బయాప్సీలో ఏదన్నా అన్యూజువాలిటీ అసాధారణత ఉందని తేలింది అనుకోండి, అప్పుడేమిటి అది లైకెన్ ప్లానస్ అవ్వచ్చు, డిస్కాయిడ్ లూపస్ ఎరిథమాటోసిస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా సంస్థాగత వ్యాధులు. ఇలాంటి వాటిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఫంగస్ ఉందేమో అనుమానించాలి. అలాగే బ్యాక్టీరియా వల్ల ఇలా జరుగుతుందా అనేది చూడాలి. అలాగే క్యాన్సర్ సంబంధమైనటువంటి పెరుగుదలలు ఇలాంటి వాటిని కూడా ఆలోచించాలి బయాప్సీలో టెస్ట్ పాజిటివ్ అయితే.
ఒకవేళ ఆ జుట్టు ఊడిన చోట తలలోపల చర్మం నునుపుగా కనిపించింది అనుకోండి, అంటే ఏమాత్రం హెయిర్ ఫాల్కి లేకుండా క్లీన్గా చర్మం లాగా, అప్పుడు సెక్స్ హార్మోన్ల పనితీరులో లోపాన్ని అనుమానించాలి. అంటే ఆండ్రోజెనిక్ డిస్ఫంక్షన్, లేకపోతే థైరాయిడ్ గ్రంథి పనితీరులో ఏదైనా లోపం ఉందా అనేది ఆలోచించాలి. స్మూత్గా చర్మం ఉంటే అంటే జుట్టు ఊడిన చోట, లేకపోతే రక్తహీనత ఉందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక నెలసరిలో అపక్రమం కానీ, సంతానం లేకపోవటం కానీ, అవాంఛిత రోమాలు ఉండటం కానీ, చెగ్గడ్డల మాదిరిగా వచ్చేటటువంటి మొటిమలు ఉండటం కానీ, లేకపోతే రొమ్ముల నుంచి అకారణంగా ఈ స్తన్యం అనేది స్రవించటం కానీ, ఇలాంటి లక్షణాలతో ఆండ్రోజన్ల పనితీరులో లోపాలని అనుమానించాలి. అప్పుడు తదుపరి పరీక్షగా టెస్టోస్టెరాన్ అలాగే ప్రొలాక్టిన్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇక బరువులో తేడాలున్నా, స్వరంలో తేడాలున్నా, లేకపోతే నాడి వేగంలో తేడాలున్నా, మెడ ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి పెరుగుదల కనిపించిన, అప్పుడు ఈ లక్షణాల ఆధారంగా థైరాయిడ్ హార్మోన్ విడుదలలో లోపాన్ని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. తదుపరి పరీక్ష ఏం చేయాలి? థైరాయిడ్ టెస్టులు చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ల్యాబ్ టెస్టులు అన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి అనుకోండి, ఇలా ఉన్నాయని తేలితే అప్పుడు వేరే కారణాల కోసం చూడాలి. మళ్ళీ ఏమిటా కారణాలు అంటే పోషకాహార లోపం అయి ఉండొచ్చు, స్ప్రూ సిండ్రోమ్ అయి ఉండొచ్చు, జింకు ధాతు లోపించవచ్చు, టీలోజన్ ఎఫ్లూవియం అంటే ఈ విశ్రాంతి దశ అనేది ఎక్కువ సమయం కొనసాగుతూ ఉండొచ్చు, ట్రైకోటిల్లో మ్యానియా అంటే జుట్టుని అలవాటుగా పీక్కోవటం అనే అలవాటు మీకు ఉండొచ్చు, లేదా ట్రాక్షన్ లోపీషియా అంటే జుట్టుని బాగా లాగి బిగించి కట్టుకోవటం అనేది మీకు ఒక అలవాటు అయి ఉండొచ్చు. దీంతో ఈ ఒత్తిడి పడి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అలాగే ఎలోపీషియా ఏరియాటా అంటే వ్యాధి నిరోధక శక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారి ఈ జుట్టుని ఊడిపోయేలా చేసేటువంటి స్థితి ఇది ఉందేమో అనుమానించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్థితిని పరిగణించాలి. ఇలాగా ఈ టెస్టుల ఆధారంగా ముందు ఒక వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. సరే, అసలు ఈ జుట్టు ఎందుకు రాలుతుంది, కారణాలు ఏమిటి, దీన్ని తెలుసుకోవటం ముఖ్యం. జుట్టు రాలటానికి చాలా రకాల కారణాలు దోహదపడతాయి. చికిత్సలు, నివారణ చర్యలు ఈ కారణాలను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ముందుగా ఈ కారణాల మీద దృష్టి సారించాల్సి ఉంటుంది. ఉదాహరణకు హార్మోన్లలో మార్పులు ఉండొచ్చు, అంటే థైరాయిడ్ వ్యాధులు, లేకపోతే ప్రసవ సమయము, లేకపోతే సంతాన నిరోధక మాత్రలను వాడుతూ ఉండటం ఇలాంటివి, లేదా ఏదైనా దీర్ఘ వ్యాధులు ఉండొచ్చు, అంటే జ్వరం, ముఖ్యంగా టైఫాయిడ్, అలాగే అండాశయంలో గడ్డలు పెరగటం, లేకపోతే ఈ మందుల్ని వాడుతూ ఉండటం, ముఖ్యంగా క్యాన్సర్కి తీసుకునేటువంటి కీమోథెరపీ, అలాగే షాంపూలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. అలాగే హెయిర్ డ్రైయర్లను వాడుతున్నా, జుట్టుని బిగించి కట్టుకుంటున్నా, శారీరకంగా మానసికంగా బాగా మీరు ఒత్తిడికి గురవుతూ ఉన్నా, వెంట్రుకల్ని అకారణంగా పీకే అలవాటు మీకున్నా, లేదా చర్మం కాలిపోయి గాయం అయినా, లేదా రేడియేషన్ చికిత్స తీసుకుంటూ ఉన్నా, చర్మం పైన ఫంగస్ సంబంధమైన వ్యాధులు తయారవుతున్నా, ఇలాగా జుట్టు ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని కారణాన్ని విశ్లేషించాలి. సరే, ఈ సందర్భంగా మరొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. జుట్టు రాలటం అనే వ్యాధిని, అనే సమస్యని ఎలా వర్గీకరిస్తాం, ఈ వర్గీకరణాన్ని కూడా తెలుసుకోవాలి. జుట్టు ఓడటం అనేది వ్యాధిగా పరిణమించినప్పుడు వివరణ సౌలభ్యం కోసం రకరకాల రూపాలుగా ఈ సమస్యని వర్గీకరించవచ్చు. వీటిల్లో అతి సాధారణమైనది ఏమిటి అంటే ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా, ఇక ఎలోపేషియా ఏరియేటా, టీలోజన్ ఎఫ్లూవియం, సైకియాట్రికల్ ఎలోపేషియా అంటే ట్రమాటిక్ ఎలోపేషియా, ఇవి కూడా ఈ వర్గీకరణలో ఇతర అంశాలు. వీటిని వరుసగా ఈ వర్గీకరణ తెలుసుకుందాం. మొదటిది ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా. డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనేది ఒక సెక్స్ హార్మోన్. దీని ఉనికితో జుట్టు ఊడిందనుకోండి, అప్పుడు ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా అంటారు. వయసు పెరిగే కొద్దీ అందరిలో కూడా దీని ప్రభావం కొద్దో గొప్ప కనిపిస్తుంది. అయితే కొంతమంది మహిళల్లో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ పాపిడి తీసే చోట జుట్టు బాగా పలచబడుతుంది. వెంట్రుకల కుదుళ్లలో ఆండ్రోజన్ స్వీకరించే రిసెప్టార్లు ఉంటాయి.
ఆండ్రోజన్స్తో ఈ ఎనాజన్ దశ అంటే వెంట్రుకలు పెరుగుతుండే దశని కుదించే జన్యువులు చైతన్యవంతం అవుతాయి. ఇవి ఈ వెంట్రుకని పొడవు పెరగనివ్వకుండా చేస్తాయి. చేయటమే కాదు, ముడుచుకుపోయేలా చేస్తాయి. ఇక తదుపరి ఎనాజన్ దశలో ఏం జరుగుతుంది? ఈ చర్య పునరావృతం అవుతుంది. అవడంతో ఈ వెంట్రుకలు బాగా కుర్చగా తయారవుతాయి. తయారవటమే కాదు, రంగుని కూడా కోల్పోతాయి. అంటే నూగు మాదిరిగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ నుదుటి మీద ముంగూర్లు అంటాలే అలాగా ఈ నుదుటి మీద వెంట్రుకలు పలచబడతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా ఉండేటటువంటి మహిళల్లో చాలామందికి బహిష్ట క్రమం కానీ, సంతాన యోగ్యత కానీ, హార్మోన్ల ఉత్పత్తి కానీ ఇలాంటివన్నీ మళ్ళీ సాధారణ స్థితిలోనే ఉంటాయి. కాబట్టి ఎక్కువగా దీనికి పరీక్షలు చేయించడం అనవసరం. లక్షణాల ఆధారంగా సమస్యను గుర్తించాలి, అలాగే చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే బహిష్ట క్రమంలో ఏదన్నా మార్పు ఉందనుకోండి, లేదా అవాంఛిత రోమాలు బాగా పెరుగుతున్నాయి అనుకోండి, లేదా పెద్ద ఆకారంలో మీకు మొటిమలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మాత్రం హార్మోన్ల కోసం టోటల్ టెస్టోస్టెరాన్ అనే టెస్ట్ చేయించాలి. అలాగే ఫ్రీ టెస్టోస్టెరాన్ అనే చేయించాలి ముఖ్యంగా మహిళల్లో. అలాగే డైహైడ్రో ఎసియాండోస్టెరాన్ సల్ఫేట్ అనేది, అలాగే ప్రొలాక్టిన్ ఇలాంటి వాటి కోసం పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. దీనికి చక్కని ఔషధాలు ఉన్నాయి. అశోకారిష్టం, పుష్యానుగ చూర్ణం, రిజ ప్రవర్తన బట్టి ఇలాంటివి ఈ మందుల్ని సూచిస్తూ ఉంటాం. ఇక ఎలోపేషియా ఏరియేటా ఇది మరొక రకం. తల మీద అండాకారంలో జుట్టు ఊడిపోయి చర్మం నునుపుగా లక్షణరహితంగా కనిపించడం అనేది ఈ వ్యాధి స్థితి ముఖ్య లక్షణం. ఒక పావుల బిళ్ళ సైజు నుంచి అరచెయ్యి సైజు వరకు కూడా ఈ ప్యాచ్ మాదిరిగా జుట్టు ఊడిపోతుంది. కొన్ని తీవ్రస్థాయి కేసులలో తల మొత్తం ఒక్క వెంట్రుక లేకుండా కూడా ఊడిపోవచ్చు. జనాభాలో 2% మంది దీని బారిన పడతారు. ఈ తరహా వ్యాధికి వయసు తారతమ్యం అనేది ఉండదు. కాకపోతే పిల్లలు అలాగే యంగ్స్టర్స్ ఎక్కువగా దీని బారిన పడుతూ ఉంటారు. ఎలోపేషియా ఏరియేటా సమస్య స్వయంతమైంది అంటే ఏమిటి? దానంతట అదే తగ్గిపోతుంది. అయితే చాలా సందర్భాల్లో సమస్య తిరిగి మొదలవుతుంది. దీన్ని బారిన పడిన వాళ్ళు ఇతరత్ర ఆరోగ్యంగానే ఉంటారు. అయితే కొంతమందిలో మాత్రం ఈ సమస్యతో పాటు సమాంతరంగా థైరాయిడ్ గ్రంథి పనితీరుకి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అలాగే ఒక్కోసారి బొల్లి మచ్చలు ఉంటాయి. అలాగే కుంగుబాటు ఇలాంటి సమాంతరంగా కనిపిస్తాయి. దీనికి సప్తామృత లోహం, ఆరోగ్య వర్ధిని బట్టి ఇలాంటి మందుని సూచిస్తూ ఉంటాం. ఇక తర్వాత మరొక ముఖ్యమైనటువంటి వ్యాధి స్థితి టీలోజన్ ఎఫ్లూవియం. వెంట్రుక పెరిగే దశ అంటే అనాజన్ నుంచి అర్ధాంతరంగా విశ్రాంతి దశకి అంటే టీలోజన్ దశకి చేరుకున్నప్పుడు ఈ స్థితి అనేది ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. టీలోజన్ ఎఫ్లూవియం అనేది ఎప్పుడు వస్తుంది అంటే వెంట్రుక పెరిగే దశ ఉందనుకుంటాం కదా అనాజన్, దీని నుంచి అర్ధాంతరంగా సడన్గా విశ్రాంతి దశకి అంటే టీలోజన్ దశకి ఆ వెంట్రుక చేరుకుంది అనుకోండి, అప్పుడు ఈ టీలోజన్ ఎఫ్లూవియం అనేది వస్తుంది. అంటే టీలోజన్ దశలో వెంట్రుకలు రాలుతాయన్న సంగతి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. ఈ స్థితి ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే తలని దూకున్న తర్వాత ఈ దివ్వెనకి వెంట్రుకలు చిక్కుకుపోయి కనిపిస్తాయి. తలస్నానం చేశారనుకోండి, మీరు తలస్నానం చేసిన తర్వాత ఈ బాత్రూమ్ నేల మీద కుప్పగా వెంట్రుకలు కనిపిస్తాయి. మామూలుగా రోజుకి 50 వెంట్రుకలు రావటం అనేది సహజం అనుకున్నాం. అయితే టీలోజన్ ఎఫ్లూవియం ఉన్నప్పుడు 100 నుంచి 300 వెంట్రుకల వరకు రాలుతాయి. చాలా రకాల అంశాలు ఈ స్థితికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ప్రసవానంతరం డెలివరీ తర్వాత తల్లుల్లో చోటు చేసుకునేటువంటి హార్మోన్ల తేడాలతో ఇలా జరుగుతుంది, ఇదొకటి. అలాగే పసిపిల్లల్లో జన్మాంతరం శరీరంలో చోటు చేసుకునేటటువంటి శరీర క్రియతో కూడా ఇలా జరుగుతుంది. అలాగే ఆండ్రోజన్ హార్మోన్ల తేడాలతో కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ టీలోజన్ ఎఫ్లూవియంకి. సమస్య తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఒకసారి దానికి డైటింగ్ కూడా కారణం అవుతుంది. అంటే క్రాష్ డైటింగ్ చేయటం. అలాగే కొంతమంది కేవలం ప్రోటీన్లే తీసుకుంటూ ఉంటారు. ఇలాగే తీసుకున్నా కానీ అది ప్రమాదమే, ఇలా జుట్టు రాలుతుంది. వేరే పదార్థాలు మానేస్తారు, అచ్చం ప్రోటీనే తీసుకుంటూ ఉంటారు, కీటోజెనిక్ డైట్. అలాగే కొన్ని వ్యాధుల్లో కూడా ఈ స్థితి వస్తుంది. మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి తీవ్రస్థాయి జ్వరాల బారిన పడ్డారనుకోండి,
అప్పుడు కూడా ఈ టీలోజన్ ఎఫ్లూవియం వస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు నెమ్మదించినప్పుడు ఈ స్థితి వస్తుంది. అలాగే ఏదన్నా పెద్ద స్థాయి శస్త్రచికిత్సలు జరిగాయనుకోండి, అప్పుడు కూడా వస్తుంది. అలాగే తీవ్ర స్థాయిలో దీర్ఘవ్యాధులు బారిన పడ్డారనుకోండి, అప్పుడు ఈ స్థితి వస్తుంది. లేదా ఇన్ఫెక్షన్లకి గురైనప్పుడు కూడా వస్తుంది. అలాగే మానసిక ఆందోళనలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటి ఆఘాతాలతో కూడా ఈ టీలోజన్ ఎఫ్లూవియం అనే స్థితి వచ్చేస్తుంది. ఇక హెపారిన్ ఇలాంటి కొన్ని రక్తాన్ని గడ్డగట్టనివ్వకుండా నిరోధించేటువంటి మందులు ఉంటాయి. అలాగే మూర్ఛల్లో వాడేటటువంటి యాంటీ కన్వల్జెంట్స్ ఉంటాయి. అలాగే థైరాయిడ్ మందులు ఉంటాయి. హార్మోన్లు కొన్ని రకాలు ఉంటూ ఉంటాయి. వీటి వాడకంతో కూడా ఈ టీలోజన్ ఎఫ్లూవియం రావచ్చు. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా రసాయన చూర్ణం, అశ్వగంధాది చూర్ణం, శతావరి చూర్ణం, ప్రవాళ పంచామృతం ఇలాంటి ఔషధాన్ని సూచిస్తూ ఉంటాం. ఇక మరొక స్థితి సైకియాట్రికల్ ఎలోపీషియా. తల మీద చర్మం దెబ్బతింటంతో ఈ వెంట్రుకల కుదుళ్ళు బలహీనపడతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతాయి. ఇలాగ జరిగినప్పుడు దీనిని సైకియాట్రికల్ ఎలోపీషియా అని పిలుస్తారు. వెంట్రుకలు ఊడిపోయిన ప్రదేశంలో మీరు గమనిస్తే నునుపుగా ఉండదు. అది అంటే దెబ్బతిన్నట్టుగా ఆనవాళ్లు కనిపిస్తాయి. చర్మం మీద పొలుసులు, ఘాట్లు, బొడుపలు ఇలాంటివి కనిపిస్తాయి. క్షయ, హెర్పిస్ జోస్టర్ అంటే సర్పి ఇలాంటి ఇన్ఫెక్షన్స్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే లూపస్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో కూడా జరుగుతూ ఉంటుంది. తలకి ఏమన్నా దెబ్బలు తగిలి గాయమైందనుకోండి, అప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. రేడియేషన్ చికిత్స తీసుకోవటం ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ స్థితి అనేది అంటే ఈ సైకియాట్రికల్ ఎలోపీషియా అనేది వస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో సౌందర్య పోషణలో భాగంగా రకరకాల కాస్మెటిక్స్ని వాడుతూ ఉంటారు. ఈ ప్రక్రియలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సైకియాట్రికల్ ఎలోపీషియా అనేది వస్తుంది. బ్రష్ రోలర్లు ఉంటాయి, వీటిని వాడటం, అలాగే కర్లింగ్ రాడ్స్ని వాడటం, ఇలాంటి వాటిని వినియోగించడం వల్ల, అలాగే జుట్టుని లాగి కట్టుకోవటం వల్ల కూడా ఈ సైకియాట్రికల్ ఎలోపీషియా అనేది వస్తుంది. మరో విషయం చెప్పాలి. ట్రైకోటిల్లోమానియా అనే ఒక స్థితి ఉంటుంది, ఒక మానసిక రుగ్మత. ఇది ఉందనుకోండి, అప్పుడు వెంట్రుకలను బలవంతంగా ఓడబీక్కోవాలనిపిస్తుంది. ఇది ఒక అలవాటు కింద మారుతుంది. అంటే అక్కడ దురదలాగా అనిపిస్తుంది. పీక్కుంటే తప్ప ఉపశమనం ఉండదు, పీకేసుకుంటారు. మానసికంగా బాగా స్ట్రెస్కి గురైనప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు ఈ స్థితి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో అలాగే యంగ్స్టర్స్లో ఈ సమస్య బాగా ఎక్కువ. ఇది కూడా ఈ సైకియాట్రికల్ ఎలోపీషియాలో ఒక భాగమే. ఈ సైకియాట్రికల్ ఎలోపీషియాలో కారణాన్ని దృష్టిలో ఉంచుకొని ఔషధాలను సూచిస్తూ ఉంటాం. ఉదాహరణకు చర్మ వ్యాధి ఉందనుకోండి, అప్పుడు కైసర గుగ్గులు, రసమాణిక్య రసం ఇలాంటివి సూచిస్తూ ఉంటాం. మానసిక రుగ్మతలు అనుబంధంగా ఉన్నాయనుకోండి, బ్రాహ్మీవటి ఇలాంటి వాటిని సూచించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు అతి ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. ఈ జుట్టు రాలటం అంటే హెయిర్ ఫాల్కి ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఏమిటి, దీన్ని తెలుసుకుందాం. జుట్టు రాలుతున్నప్పుడు చికిత్సగా మొదట స్నేహనం, తర్వాత స్వేదనం, చివరిగా లేపనం, ఈ మూడింటి చేయాలని సుశ్రుత సంహిత సూచించింది. అంటే నీలి భృంగాది తైలం, జపా కుసుమాది తైలం ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఔషధ తైలాలు. ఈ నూనెల్ని తలకి పట్టించాలి. అలాగే చెమట పుట్టేలాగా చేయాలి. ఆ తర్వాత గుంటగరగరాకు, త్రిఫలాలు, సీకాయ, కుంకుడు, ఖర్జూరాలు, అతి మధురం ఇలాంటి ఔషధాలని మెత్తగా మర్దించి తలకి పూయాల్సి ఉంటుంది, లేపనం. ఇలాగా ఈ ప్రక్రియలన్నీ చేయాలి. మరొక విషయం, మిరియాలు, మణిశిల, కాశీసం, మైలతుత్తం, దేవదారు, గురువెంద గింజలు వీటన్నిటినీ కూడా ఈ సంహితాకారులు ఈ కాలిత్య వ్యాధిలో అంటే జుట్టు రాలటం అనే వ్యాధిలో లేపన ద్రవ్యాలుగా వాడచ్చు అని సూచించారు. వీటిని తల మీద ప్రయోగిస్తే వాటి ఉగ్ర స్వభావంతో ఎదురుతుంది, వెంట్రుకల కుదుళ్ళు స్టిమ్యులేట్ అవుతాయి. అంటే నిర్ద్రాణ స్థితి నుంచి చైతన్యపూరితమైనటువంటి స్థితిలోకి మారతాయి. దీంతో ఈ వెంట్రుకల పొడవు పెరుగుతుంది. అలాగే మరొక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం చెప్పాలి. చక్రదత్త అనేటువంటి ఆయుర్వేద చికిత్సా గ్రంథం ఏనుగు దంతాన్ని
ఈ ఒక హెడ్ రెమెడీ కింద సజెస్ట్ చేసింది. అంటే ఏనుగు దంతాన్ని మరిపించే వాటిలో అత్యుత్తమైన ద్రవ్యం కింద పేర్కొంది. ఏనుగు దంతాన్ని కాల్చాలి, మసి చేయాలి, మెత్తగా దంచాలి, పాలతో కలిపి పైపోత మందుగా వాడాల్సి ఉంటుంది. కొద్ది రోజుల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. దీని పనితీరు గురించి ఈ చికిత్సా గ్రంథం చెబుతూ అరిచేతిలో కూడా వెంట్రుకలు మొలిపించవచ్చు అంటుంది. ఇక మరొక విషయం, శీర్షాసనం, భుజంగాసనం ఇలాంటివి వేయాలి. వేస్తే తలకి రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో జుట్టు కుదుళ్ళు బలపడతాయి. అలాగే శిరోధార, శిరోవస్తి, శిరో అభ్యంగనం ఇవి చక్కని ఆయుర్వేద చికిత్సా పద్ధతులు. వీటిని చేస్తే కూడా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. జుట్టు రాలటం అనే సమస్య తగ్గి తిరిగి జుట్టు పెరుగుతుంది. అలాగే మరొక విషయం, రజోనివృత్తి, థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలు, రక్తహీనత, పిట్యూటరీ గ్రంథిలో పెరుగుదలలు, ఆటోఇమ్యూన్ వ్యాధులు, సోరియాసిస్, లైకెన్ ప్లానస్, దీర్ఘకాలపు జ్వరాలు, ముఖ్యంగా టైఫాయిడ్ ఇలాంటి వాటి వల్ల జుట్టు రాలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కారణాలకి పూర్తి స్థాయిలో చికిత్స చేయాల్సి ఉంటుంది. అప్పుడు జుట్టు తిరిగి వస్తుంది. సరే, ఈ సమస్య మీకుంది. మీ వంతు మీరుగా ఏం చేయాలి? దీనికి చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. మొదటి ఔషధం, గురివెంద గింజలను కానీ లేకపోతే గురివెంద మొక్క వేరుని కానీ ముద్దగా నూరాలి. వెంట్రుకలు ఊడిన చోట లేపనం చేయాలి. మంచి ఫలితం ఉంటుంది. మరొక ఔషధం, చేదు పొట్ల, దీని ఆకు రసాన్ని వెంట్రుకలు ఊడిన చోట ప్రయోగించాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే జుట్టు తిరిగి స్టిమ్యులేట్ అవుతుంది, పెరుగుతుంది. మరొక ఔషధం, మిరియాలు, వీటిని మెత్తగా నూరండి. జుట్టు రాలిన చోట రుద్ది ఘర్షణం చేయండి. దీంతో ఈ జుట్టు స్టిమ్యులేట్ అవుతుంది, పెరుగుతుంది. మరొక ఔషధం, మామిడి జీడి, కరక్కాయ పెచ్చులు, ఈ రెండింటి సమాన భాగాలు తీసుకోండి. కొద్ది కొద్దిగా పాలు పోసి మెత్తగా నూరండి. ఈ పేస్ట్ని తలకి పూసుకోండి. ఇలాగ వారానికి 2-3 సార్లు చేస్తూ ఉంటే ఈ జుట్టు ఊడిన చోట తిరిగి జుట్టు స్టిమ్యులేట్ అయి పెరుగుతుంది. మరొక ఔషధం, పల్లేరు కాయలు, పల్లేరు ఆకులు, నువ్వు చెట్టు పూలు, వీటిని తేనెతో అలాగే నెయ్యితో కలిపి మెత్తగా నూరండి. తలకు పట్టించండి. మంచి ఫలితం ఉంటుంది. మరొక ఔషధం, మందార పువ్వులు, వీటిని జుట్టు రాలిన చోట ఎక్కడైతే ప్యాచ్ మాదిరిగా ఊడిందో అక్కడ రుద్దాలి. తర్వాత గురివెంద గింజల పొడిని అలాగే నేలములిక పండుని దీని తాలూకు రసాన్ని కలిపి అదే ప్యాచ్ మీద మర్దన చేయాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. మరొక ఔషధం, జాజి ఆకులు, కానుగ ఆకులు, ఉలిమిరి పట్ట, గన్నేరు ఆకు, గన్నేరు వేరు, చిత్రమూలం, ఈ మూలికల్ని సంపాదించండి. ముద్దగా నూరండి. దీనికి 4 రెట్లు నువ్వుల నూనెను కలపండి. నూనెకి 4 రెట్లు నీళ్ళని చేర్చండి. నీరంతా ఆవిరైపోయే వరకు చిన్న మంట మీద మరిగించండి. తైలం సిద్ధం అవుతుంది. ఈ తైలాన్ని వడపోసుకొని కొద్దిగా ఎండలో పెట్టి తర్వాత నిల్వ చేసుకోండి. తల నూనెగా వాడుకోండి. మంచి ఫలితం కనిపిస్తుంది. మరొక ఔషధం, ఉసిరి చెట్టు, దీని వేరుని, అలాగే మర్రి చెట్టు, దీని ఓడల్ని, అలాగే జటామాంసి, ఈ మూలికని అన్నిటినీ కలిపి మెత్తగా నూరండి. తలకి హెయిర్ ప్యాక్ మాదిరిగా లేపనం చేసుకోండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ గృహ చికిత్సలు. ఇక దీనికి మంచి ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. ఈ కేశపతనం లేదా ఈ జుట్టు రాలటం అనే ఈ సమస్యకి శాశ్వతమైన శక్తివంతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకి సప్తామృత లోహం, ఆరోగ్యవర్ధిని వటి, భృంగరాజాశ్వం, నీలి భృంగాది తైలం ఇలాంటివి. అయితే ఈ పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం.
కుటుంబంలో కూడా అందరూ ఒకే మాదిరిగా ఉండరు, జన్యుపరమైనటువంటి తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాలి, అలాగే మీ తత్వాన్ని విశ్లేషించాలి. ఎందుకంటే ముఖ్యం మీ ప్రకృతిని తెలుసుకోవాలి. అలాగే ఈ ఎలోపీషియా అంటే ఇంద్రలోప్తం అనే వ్యాధి ఏ స్థాయిలో ఉంది, మీ శక్తి అంతా, వీటిని పరిగణించాలి. ఇక వేరే వ్యాధులు ఉంటాయి కదా, అంటే హైపోథైరాయిడిజము, టైఫాయిడ్ ఇలాంటివి, వీటి ప్రభావం ఏ మేరకు ఉందో చూడాలి. ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయేటువంటి ఔషధాలని మళ్ళీ తగిన పథ్యాపథ్యాలతో, సరైన అనుపానాలతో, సరైన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. ఇలాగా ఈ జుట్టు రాలటం అనే సమస్యని, దానివల్ల వచ్చేటువంటి ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తిరిగి ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.